రఘు బ్రెయిన్ సొల్యూషన్ వ్యూవర్స్కు శుభ శుక్రవారం. ఈరోజు వీడియోలో ఒక మంచి విషయం తెలుసుకుందాం. అది భగవంతుడు నాకు ఏమి ఇవ్వలేదు, నాకు అన్ని కష్టాలు ఇచ్చాడు అనే బాధపడే వారి కోసం ఒక 10 విషయాలు చెబుతున్నాను. చివరి వరకు చూడండి, వినండి. భగవంతుడి పట్ల కృతజ్ఞతగా ఉండండి. మొదటి పాయింట్, వాహనాలకు టైర్లు కొన్ని రోజులకు అరిగిపోతాయి, కానీ మన పాదాల అరికాళ్ళు జీవితాంతం పరిగెత్తిన తర్వాత కూడా కొత్తగా ఉంటాయి. 2, మానవ శరీరం 75% నీటితో తయారవుతుంది. ఇది తెలుసు మీకు. కానీ మన శరీరంలోని చర్మంలోని ఎన్నో లక్షలాది సూక్ష్మరంధ్రాలు ఉన్నప్పటికీ ఒక్క చుక్క బయటికి పోకుండా ఉండేలాగా సృష్టించాడు. ఏదైనా సపోర్టు లేకపోతే ఏ వస్తువు నిలబడదు, కానీ మన శరీరం దాని సమతుల్యతను కాపాడుకుంటుంది. అంటే తగిన విధంగా సపోర్టివ్గా ఉండేలా కింద పడకుండా చేస్తుంది. 4th వన్, ఛార్జింగ్ లేకుండా బ్యాటరీ పనిచేయదు, కానీ మన గుండె పుట్టుక నుండి మరణం వరకు నిరంతరం కొట్టుకుంటుంది. ఏ వాటర్ పంపు శాశ్వతంగా పనిచేయదు, కానీ రక్తం జీవితాంతం శరీరమంతా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. 6th వన్, ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కెమెరాలు కూడా కొంతవరకు దృశ్యాన్ని చూపించగలవు, కానీ కళ్ళు మన దృశ్యాన్ని ఎంతో నాణ్యతతో మనకు చూపించగలవు. 7th వన్, ఏ ప్రయోగశాల ప్రతి రుచిని పరీక్షించలేదు, కానీ మన నాలుకకు ఎవ్వరు చెప్పకుండా ఎటువంటి పరికరాలు లేకుండా వేల రుచులను గుర్తించగలదు. అత్యంత అధునాతన సెన్సార్లు కొంతమేరకు మాత్రమే పరిమితంగా పనిచేయగలవు, కానీ మన చర్మం మనకు కలిగే ప్రతి చిన్న అనుభూతిని గ్రహించగలదు. 9th వన్, ఏ పరికరం ప్రతి శబ్దాన్ని ఉత్పత్తి చేయదు, కానీ మన గొంతు వేల శబ్దాలను మార్చి డీకోడ్ చేసి మనకు అర్థమయ్యే విధంగా ఉత్పత్తి చేయగలదు. ఏ పరికరం కూడా శబ్దాలను పూర్తి అర్థ వివరణ చేయలేదు, కానీ మన చెవులు ప్రతి శబ్దాన్ని అర్థం చేసుకొని దానికి అర్థాన్ని చెబుతాయి. ఇలా చెబుతూ పోతే భగవంతుడు మనకు ఏ అవకాశాలు ఇస్తున్నాడో అర్థం చేసుకోండి. మీ ఆలోచనను మంచి వైపు పరిగెత్తించండి, స్ఫూర్తి పొందండి. ఈ వీడియోలో చెప్పిన సమాచారం నాకు మరొకరి ద్వారా మెసేజ్ రూపంలో వచ్చింది. దీనికి నేను కొంత జోడించి మీ జీవితానికి అవసరమయ్యే విధంగా చెప్పాను. ఏవైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోలోని సమాచారం మరీ చెబుతున్నాను. మీకు నచ్చితేనే ఇతరులకు షేర్ చేసి మన ఛానల్ రఘు బ్రెయిన్ సొల్యూషన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. చివరిగా, నిన్నటి రోజు నేను చేసిన వీడియోలో పని మనిషి, రైతు, దేవుడి గురించి చెప్పాను. నిన్నటి గురించి శ్రద్ధగా విన్న వాళ్ళు వీడియోలో ఉన్న పని మనిషి ఆడనా, మగనా, లేదా అసలు మనిషేనా కామెంట్లో తెలియజేయండి. ఇలా అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి. ఎందుకు అడగవలసి వచ్చిందంటే ఇది కూడా మీ మెదడు
డైవర్ట్ చేసి పాజిటివ్ వైపు వస్తుంది. మెదడులో తెలుసుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది మిత్రులారా. నేను చేస్తున్న ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మానసికంగా గాయపడిన అంటే ప్రేమలో విఫలమైన వాళ్ళు, ఆర్థికంగా కుంగిపోయిన వాళ్ళు, జీవితంలో అపజయం పొందిన వారిలో స్ఫూర్తి నింపడం కోసం నా వంతుగా మీకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.